పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరహర వీరమల్లు' చిత్రం విడుదల వాయిదా పడదన్న వార్తపై ఇప్పటికే ఇండస్ట్రీలో పలు విధాలుగా విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఇప్పటికే దీనికి సంబంధించి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఏదైతే ప్రొడ్యూసర్లు కూడా దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందులో అల్లు అరవింద్ కావచ్చు, దిల్ రాజు కూడా మాకు సంబంధం లేదంటూ కూడా వాళ్ళ ప్రెస్ మీట్ తోటి ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఎన్నో సినిమాలు రిలీజ్ చేసిన నిర్మాత నట్టి కుమార్ సార్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, మీరు ఒక థియేటర్ ఓనర్గా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు, ఎన్ని కష్టాలు చూసి వచ్చారు. నిజంగా ఏదన్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఏదైనా నోటీస్ కూడా అంటే జూన్ నుంచి థియేటర్ బంద్ అని ఏమైనా వచ్చిందా? అలాంటి ఏమైనా వచ్చినాయా? ఏమండి, ఇక్కడ బంద్ అనేది ఆటోమేటిక్గా ఎవరి మటుకు వాళ్ళు ఇంటర్నల్గా ఏప్రిల్ 19 వాళ్ళు ఈస్ట్ గోదావరిలో వాళ్ళ జిల్లాల మటుకు బంద్ కాదు. వాళ్ళు మాకు పర్సంటేజ్ ఇస్తే వేసుకుంటాం అన్నారు. వాళ్ళు అయిపోయింది అక్కడ. వాళ్ళు 40 రోజులు టైం ఇచ్చారు, జూన్ 1 నుంచి అని. మే 18 తారీఖు నాడు వీళ్ళు మాట్లాడుకున్నారు. ఇక్కడ మాట్లాడుకుని అందరూ కూర్చారు. అందరూ దిల్లు దగ్గర కూడా చెప్పారు కదా అక్కడ. ఆ మీటింగ్లో కొంతమంది బంద్ అన్నారు, కొంతమంది వద్దన్నారు. ఏదో జరిగింది. ఆ జరిగింది బయటికి రావడం, మొత్తం బంద్ అని రావడం వాస్తవం. అది బంద్ అని ఒప్పుకోవాలి, తప్పదు. అది బంద్ అని బయటకు తీసుకొచ్చి పెట్టారు, అది అయిపోయింది. దాన్ని మొత్తం టోటల్గా 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. అలాగే మాకు 5వ తారీఖు సినిమా డేట్ అనౌన్స్ చేసింది. కుబేర్ అనౌన్స్, ఇవన్నీ అనౌన్స్ చేస్తుంటుండగా బంద్ అనేది ఎందుకు ఒప్పుకుంటారు? దాని మీద వచ్చి మరి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఏం వెళ్ళిందో మరి దుర్గేష్ గారు సీరియస్ అయ్యారు. దుర్గేష్ గారికి విచారణ ఆదేశించారు. కొంతమంది ఎగ్జిబిటర్లు వచ్చి దాని మీద చెప్పడం జరిగింది. కొంతమంది ఎగ్జిబిటర్లు వచ్చి ఆయనకి మాకు ఏమవరికి లేదంటే తెలియకుండానే వీళ్ళు ఎగ్జిబిటర్లు వచ్చి బంద్ అన్నారు. నిజంగా నాకు కూడా తెలియదు, నేను ఎగ్జిబిటర్ని, నాకు కూడా తెలియదు అది. ఎందుకంటే మేము 'హరిహర వీరమల్లు' ఎప్పుడు వస్తుందో వేసుకోవాలని మేము చూస్తున్నాం తప్ప మాకు కూడా తెలియదు ఇది బంద్ అని ఈ విషయం. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ మనం పేరు నాని గారు మాట్లాడి ఆయన వచ్చి మొత్తం టోటల్గా ఇది సినిమా ప్లాపు, ఇదేదో మొత్తం టోటల్గా ఎగ్జిబిటర్లు అందరినీ మొత్తం సినిమా ఈయనంటున్నారని చెప్పేసి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి కొడతానంటున్నారు, పోలీసులు ఎగ్జిబిటర్లు బెదిరిస్తున్నారు అని తప్పుడు సమాచారముగా ఒక తప్పుడు ఎక్స్ మినిస్టర్ ఉన్నాడు. తప్పుడు ఎక్స్ మినిస్టర్ అంటే ఈయన బుద్ధి అందరికి వస్తుంది అనుకుంటాడు. పవన్ కళ్యాణ్ ఎంత కలెక్షన్ అయితే చెప్పాలంటారు? అసలు ఏం రైట్స్ ఉన్నాయి? ఈయనకి ఎందుకండి? ఈయనలాగా బియ్యం దందా చేయలేదు, ఈయనలాగా మొత్తం గొడవల దందా చేయలేదు, ఈయనలాగా మొత్తం టోటల్ కబ్జాల దందా చేయలేదు. ఒక అర్థమైందండి. ఈయనలాగా మొత్తం టోటల్గా ఇండస్ట్రీనే మొత్తం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కబస్థార్థాల నించోబెట్టలేదు. ఆయన పెద్ద ఆయన చిరంజీవి గారు మంచి కోసం, ఇండస్ట్రీ కోసం ఒక్క అడుగు ముందుకేసాను సరే, ఇటువంటి నేను అవమానపడినా పర్లేదు, కానీ ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి ఆఖరికి చేతులెత్తి దండం ఇచ్చి పెట్టించారు ఈయన విజయ్ కుమార్ రెడ్డి. అందుకే అనుభవిస్తున్నారు వీళ్ళు. అంత మంచి మనిషిని ఆకలితో మళ్ళీ పంపించారు అందరినీ. పెద్ద పెద్ద హీరోలు, రాజమౌళి గారు అంతమంది వెళ్తే మళ్ళా 2:30కి ఆకలితో పంపించారు. 1/2 కిలోమీటర్ నడిపించారు. ఆ వ్యక్తి ఘనత కాదా? ఈయన మినిస్టర్, ఈయన ఎక్స్ సినిమాటోగ్రఫీ మినిస్టర్. ఇంకో ఫ్లాప్ అని ఎలా చెప్పగలుగుతాడు ఈయన? ఈయన సినిమా చూశాడా? సెన్సార్ అవ్వలేదు, ఇంకా సినిమా ఫస్ట్ కాపీ రాలేదు. ఈయన్ని 100 కోట్లు సినిమా తీస్తే ఆ 100 కోట్ల సినిమాని ఈయన ఒక్క మాటతోనే ఫ్లాప్ అంటే ఇప్పుడు బిజినెస్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి? అందుకే రత్న గారు ఇమీడియట్లీ కంప్లైంట్ ఇవ్వాలా, ఇమీడియట్లీ ఈయన మీద కేసు రిజిస్టర్ చేయాలా, కుట్రకోణం ఉంది అనేది. అందుకే చెప్తున్నా, అసలు ఆదిలోనే ఆ ఎగ్జిబిటర్ ఎవరు మమ్మల్ని పోలీసులు పట్టుకుంటున్నారు అని కంప్లైంట్ ఇచ్చారు ఈయనకి. ఎవరు ఆ పెద్ద మనిషి? తెలియాలి, అది ఈ కుట్రకోణంలో తెలియాలి. అందుకే నేను అడుగుతున్నా, ఈ కుట్రకోణంలో ఆ ఎగ్జిబిటర్ లెవెల్ బంద్ అని తెలియకుండా, అసలు ఆంధ్రప్రదేశ్లో బంద్ అని చెప్పకుండా బంద్ అని చెప్పిన లెవెల్, ఆ బంద్ అని మాట్లాడిన లెవెల్, ఈయనకి చెప్పిన లెవెల్, ఈ పోలీసులు వచ్చి రైట్ చేసేసి జూన్ 12 సినిమాకి ఇప్పటి నుంచే డిఆర్లు అయినట్టున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని పోలీసులు ఏడిపిస్తున్నారు అన్న ఎగ్జిబిటర్ ఎవరో తెలియాలి. దిల్ రాజు ఏమంటున్నాడు, ఇది ఒక ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం వల్ల ఆయన సీరియస్ అయ్యాడు. ఆ పవన్ కళ్యాణ్ కూడా అసలు విషయం తెలియదు, తొందరలో వెళ్ళి మేము కూడా పవన్ కళ్యాణ్ కలుస్తామని అంటున్నారు. దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్లకి, నిర్మాతలకి వీళ్ళకున్న అసలు ప్రాబ్లాలు ఏంటి సార్ దీనికి సంబంధించి? ఒక మాట అండి, చెప్పితే అయ్యేది కాదు. అది ఇంటర్నల్గా మా ఛాంబర్లో ఏదో మేము మాట్లాడుకోవాలి, కానీ ఇది ప్రజలకు అవసరం లేదు. ఇంటర్నల్గా మేమేం చేయాలి అర్థం. పవన్ కళ్యాణ్ గారు, దిల్ రాజు గారు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా ఆయన సీరియస్ అవ్వడానికి రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్ళిందంటే, అంటే నేనేమంటానంటే, ఒక బాధ్యత గల చీఫ్ మినిస్టర్ ఇస్ అ గవర్నమెంట్ ఎవరో చెప్తే ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ మీద ఇమీడియట్లీ ప్రెస్ నోట్ వదులుతారని నేను అనుకోను. ఆయన ఇస్ సీనియర్ మోస్ట్ ఇస్ హీరో. మొత్తం ఇండియాలోనే అతి మంచి వ్యక్తి, నిజాయితీపరుడు, తెలివైన వాడు అని మోడీ గారే ఆయనకి క్రితం ఇచ్చారు. మనం ఇవ్వాల్సిన అవసరం లేదు.
పవన్ కళ్యాణ్ గారికి. అలాంటి వ్యక్తి ఎవరో చెప్తుంటే తప్పుడు సమాచారం ఇస్తే గబగబా ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అంత పరిస్థితి ఉందంటే నేను అనుకోవట్లే. ఆయనకి పూర్తిగా ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఆయన రిపోర్ట్ ఉంటుంది. దుర్గేష్ గారు తప్పుడు సమాచారం వస్తే అవుతుందని నేను అనుకోవట్లే. ఇది ఏం జరిగిందో ఏంటి అనేది మళ్ళీ వాళ్ళ ఆఫీస్ నుంచి ఇవ్వాలి. ఎందుకంటే దిల్ రాజు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి వాళ్ళ ఆఫీస్ నుంచి ఇవ్వాలి తప్ప మనం ఏం మాట్లాడటానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ హీరో, వాళ్ళ ప్రొడ్యూసర్, వాళ్ళ హీరో వాళ్ళు చూసుకుంటారు. నేను ఇక దానికోసం డిస్కస్ చేయట్లేదు. సినిమా ఇండస్ట్రీలో నిర్మాత ఎంత గొప్ప, డిస్ట్రిబ్యూటర్ ఎంత గొప్ప, ఎగ్జిబ్యూటర్ కూడా అంతే గొప్ప. అందరికీ మంచి జరగాలి. మరి వీళ్ళు 200 థియేటర్లు ఉన్నాయంటున్నారు లీజు. ఏకంగా 1400, 1300 మంది ఈ ఎగ్జిబ్యూటర్లు ఏరి. పేరు నాని గారికి మరి 800 మంది కంప్లైంట్ ఇచ్చారు. పేరు నాని గారికి ఎంతమంది పోలీసు వాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళి ఎగ్జిబ్యూటర్లు లోనే ఇస్తారని చెప్పారు. మరి ఎవరు ఈ సినిమాని ప్లాపు అని చెప్పి సినిమా చూసి ఇది ప్లాపు అని చెప్పి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇది ఎంక్వైరీ చేయకపోతే, దీని మీద కేసు పెట్టకపోతే రేపు ఉదయం ఏమవుతుందంటే ప్రతి సినిమాని ముందే తీసుకొచ్చి ప్లాప్ అంటారు. ప్రతి సినిమాని తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తే ఆ నిర్మాత ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ నిర్మాత ఇంక సూసైడ్ తప్ప ఇంకొకటి లేదు. కనుక బేసత్తుగా క్షమాపణ చెప్పాలా. రెండోది, ఎవరు చెప్పారు, అసలు ఎక్కడ సినిమా చూశారు, ఎందుకు ప్లాప్ అని చెప్పగలిగారు, దాన్ని మీరు ఇమ్మీడియట్లీ మీరు కానీ చెప్పకపోతే వెరీ సీరియస్గా రత్నం గారు ఇమ్మీడియట్లీ మీరు యాక్షన్ తీసుకోకపోతే ఇది రేపు ఆనవాయితీ అవుతుంది. ఛాంబర్ కౌన్సిల్ కూడా వెరీ సీరియస్గా తీసుకోవాలనేది నా మనవి. ఇప్పటికీ గతంలో పోల్చుకుంటే ఒక సినిమా డేట్ పడితే మారే ప్రసక్తి లేదు. ఇప్పుడు మాత్రం పెద్ద హీరో, చిన్న హీరో ఎవరైనా సరే ఆ డేట్లు మారుకుంటూ పోతారు. ప్రేక్షకులకు ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు నిర్మాతలకి ముందే ఈ సినిమా డేట్ ఫిక్స్ చేసి మీ యూనియన్లో ఏమైనా మాట్లాడటం జరుగుతుంది సార్ ఇట్లా? ఏముండదండి, ఇప్పుడు వర్క్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మొత్తం టోటల్గా ఇప్పుడు గ్రాఫిక్స్ అని అయ్యని వర్క్ ఉంటాయి కాబట్టి ఒక డేట్ ఫిక్స్ చేసి వేయలేరు. కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి. దాన్ని మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. డిస్ట్రిబ్యూటర్లకి, నిర్మాతలకి వీళ్ళందరికీ అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సినిమా దానికి సంబంధించి? ఏం చెప్తాం, అందరం కూర్చొని 30 మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మొత్తం టోటల్ ఏం తెలుస్తాం తేల్చుకొని కూర్చుంటాం. ఇప్పుడు ఇక్కడ దిల్ రాజు గారు అయినా, మేమైనా, లేకపోతే సునీల్ గారు అయినా, లేకపోతే సురేష్ బాబు గారు అయినా మాకు వ్యక్తిగతంగా విభేదాలు ఎవరి మీద లేవు. ఇక్కడ ఏంటంటే ఇష్యూ బేస్డే మాట్లాడుకుంటాం తప్ప బయట అందరూ కలిసి మాట్లాడుకుంటాం తప్ప వ్యక్తిగత విభేదాలు మాకైతే ఉండవు. ఇది ఇష్యూస్ బేస్డ్. నా అభిప్రాయం ఒకటి ఉండొచ్చు, ఆయన అభిప్రాయం ఒకటి ఉండొచ్చు, ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కటి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తున్నారు కదా, ఏదైతే ఇండస్ట్రీ అందరం ఒకటే, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి ఇదంతా బయటికి రావడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ సంబంధించిన సినిమా ఎవరు ఆ పనికి ఎవరికి రైట్స్ లేవు, అది ఏదైనా మెగాభిమానులు దానికి సంబంధించిన వార్త ఇద్దరితో ఆపేయాలని కూడా ప్రొడ్యూసర్ నటి కుమార్ చెప్పడం జరిగింది. కెమెరామెన్ రసల్తో గోపి, హైదరాబాద్.